డాక్టర్ షేక్ మహబూబ్ బాషా కష్టాల కొలిమిలో కాలిపోతున్న సాటి మనిషిని ఏ రకంగా ఆదుకోవాలో ఆయనకు మాత్రమే తెలుసంటే అతిశయోక్తి కాదేమో. అవసరాల కోసమో ఆనందాల కోసమో దేవుణ్ణి ప్రార్థిస్తారు చాలామంది. కాని తమకు కష్టాలు వచ్చినా కన్నీరు పెట్టుకున్నారని తెలిసిన ఆగమేఘాల మీద వాలిపోయే మహా మంచి గుణాల రాశుల కలయికే డాక్టర్ షేక్ మహబూబ్ బాషా. మనిషి మానవత్వం అనే పదాలకు ఇంతగా ప్రభావితం కావడానికి కారణాలేంటి? అడిగితేనే చాలు ఆపద్బాంధవుడిలా స్పందించడానికి కారణాలేమిటి? అంతగా సాటి మనిషి కష్టాల్లో పాలు పంచుకోవడానికి ప్రధానమైన కారణాలేంటి? పురాణాల్లో వల్లించిన శిబి చక్రవర్తి, దానవీర శూర కర్ణ లాంటి గుణాలకు సాటి కాకపోయినా ఆపదలో అవసరాలను తీర్చి ఆదుకునే ఉన్నతమైన విలువలు కలిగిన మరో రూపం షేక్ మహబూబ్ బాషా. ఆయనకు ఇంతగా దానగుణం రావడానికి కారణాలను వెతికే ప్రయత్నంలో భాగంగానే ఒకే ఒక్క జవాబు మనకు కనిపిస్తుంది. కష్టపడు, కానీ ఫలితాన్ని ఆశించవు. నువ్వు కోరుకున్న ఫలితం దానంతటదే నిన్ను వరిస్తుంది అని భగవద్గీతలో చెప్పిన ప్రబోధాన్ని ఓ మహాయజ్ఞంలా స్వీకరించిన డాక్టర్ షేక్ మహబూబ్ బాషా తన ప్రతి పనిలోనూ చిత్తశుద్ధిని కనపరుస్తారు. ఫలితం వస్తే పొంగిపోని నైజం, ఫలితం చూడకపోతే కుంగిపోని మనోనిబ్బరమున్న వ్యక్తి డాక్టర్ షేక్ మహబూబ్ బాషా లాంటి వారు నూటికో కోటికో ఒకరు లేదా ఇద్దరే ఉంటారు అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఇంతటి సుసంపన్నమైన విలువలు కలిగిన గొప్ప మనసున్న మహారాజు డాక్టర్ షేక్ మహబూబ్ బాషా పుట్టింది, చదివింది తిరుపతిలో, పెరిగింది కర్నూలులో. మానవతా విలువల గురించి తెలుసుకుంది కూడా కర్నూలులోనే. 1972 జూన్ 16వ తేదీన పుట్టిన ఆయన ఉగ్గుపాల నాటి నుంచి మానవత్వం, దానం, సౌశీల్యం తదితర అంశాలను ఆయన తల్లిదండ్రులు ఫాతిమా, అబ్దుల్ రజాక్ నేర్పించగా అలవరుచుకున్నారు. అందుకే మానవత్వాన్ని మించిన దైవభక్తి లేదని కబీర్ సూక్తులను అణువణువునా జీర్ణించుకున్న డాక్టర్ షేక్ మహబూబ్ బాషా కరోనా కష్టకాలంతో పాటు కర్నూలు జిల్లాను ముంచెత్తిన వరదల్లోనూ ఎస్ఎంబి ఫౌండేషన్ ద్వారా తన వంతుగా కొన్ని లక్షల విలువ చేసే నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేసి ఇక్కడి ప్రజలను ఆదుకున్నారు. ఇక చిన్ననాటి నుంచే ఈ లక్షణాలను అలవరుచుకున్న డాక్టర్ షేక్ మహబూబ్ బాషా మైనార్టీ సంఘ అధ్యక్షుడిగా కూడా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక వీటితో పాటు ముస్లిం హక్కుల కోసం పోరాడడానికి ఎంఆర్పీఎఫ్ వ్యవస్థను స్థాపించి దానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ముస్లిం సమస్యల పరిష్కారానికి నిత్యం శ్రమిస్తున్నారు. అలాగే కేరళలో వరదలు సంభవించినప్పుడు బాధితుల కోసం ప్రాంతీయ భేదం లేకుండా కొన్ని లక్షల విలువ చేసే నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేసి తమ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. అలాగే కర్ణాటక రాష్ట్రంలో ఎన్నో జంటలకు తానే పెళ్లి పెద్దగా వ్యవహరించి ఆదర్శ వివాహాలు జరిపించారు. వన్ టీవీ న్యూస్, మన తెలుగు టీవీ, ఆంధ్ర అక్షర దినపత్రిక, E2E రెన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు కర్నూలు జిల్లా ఒలింపిక్ అకాడమీ అధ్యక్షుడిగాను బాధ్యతలు నిర్వహిస్తూ ఎంతో మంది క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పాటును అందిస్తూ తమ సంస్థల ద్వారా నిరుద్యోగులకు ఉపాధిని కల్పిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు డాక్టర్ షేక్ మహబూబ్ బాషా. Start
మరోవైపు ఎస్ఎంబి ఫౌండేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. డాక్టర్ షేక్ మహబూబ్ బాషా గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు 1 టీవీ సిబ్బంది. విష్ యు ఏ హ్యాపీ బర్త్డే టు యు సార్.